Are you ready for an adventure? Let's go! Hi everyone, welcome back to my YouTube channel Travel with Nicky 7. లాస్ట్ శ్రీశైలం వీడియోకి చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. జోక్ చేసా, ఏదో చిన్న క్రియేటర్ని, మీరు కాస్త సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. కానీ ఆ ట్రిప్లో మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది వెంటనే మీతో షేర్ చేసుకోవాలా వద్దా అనిపించింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ ఇప్పుడు చేస్తున్న ఆ వీడియో బయట ఎండలు, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. బయటికి వెళ్దామంటేనే భయం వేస్తుంది. అందుకే వీడియోస్ కూడా ఎక్కువ ఏం రావట్లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు అని. శ్రీశైలం అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ బ్రో. ఆ ఫారెస్ట్ ఘాట్ రోడ్స్ చుట్టూ ఉన్న గ్రీనరీ, సమ్మర్ వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నా ఇక్కడ చెట్టు కనిపించిన అబ్బా కాస్త చల్లగా రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. టెంపుల్లో దర్శనం మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. దర్శనం అయ్యాక మా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, అసలు శ్రీశైలం వచ్చి రిటర్న్ అయ్యేటప్పుడు మన బ్యాచిలర్ బాయ్స్ చేసే పని ఒకటే కదా, అదే చేపలు వండుకొని తినడం. మేము కూడా అదే ఫిక్స్ అయ్యాం. రిటర్న్లో మంచి షాప్ చూసి చేపలు తీసుకొని కుక్ చేపిద్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాం. శ్రీశైలం దర్శనం కూడా అయిపోయింది కదా. శ్రీశైలం వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ యాక్టివిటీ లేకపోతే అంత మజా రాదంటారు. అదేంటి అంటే చేపలు వండుకొని లైవ్ అంట చూద్దాం. లైవ్ ఫిషలు ఇట్లున్నాయి ఏంటి అని చూసి మనలు కూడా అందరూ ఇక లైవ్ ఫిష్ అని పక్కరాని కూతుండ్రు. చూద్దాం లైవ్ ఫిష్ చేయాలి, వచ్చిన ఫిష్ లైవ్ ఫిష్ అన్నారు కదా. మరి నీకు చెప్పి మీ అబ్బాయికి చెప్పాలా? కొన్ని బతుకునే వచ్చినాయి. ఒకసారి అంతే మా తెల్ల తెల్ల అనిపిస్తుంది చేపలు. అంటే ఏం చెప్పండి రా, పాంప్లెట్స్ ఉన్నాయిరా. అపోలో ఫిష్ ఉందిరా. ఏది అపోలో ఫిష్? ఇదిగోనా అప్పుడుదా చేపలు చెప్పారు మా వాళ్ళు. కలదాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. లైవ్ అన్నది లైవ్ అని కిందకు వేయటోళ్ళకల్లా బాబా రేట్ తక్కువ చేస్తలేదు, ఏం చేస్తారు 10 రూపాయలు తక్కువ వేస్తుంది కిలో అక్కడ. ఇట్లా అంటాడు మా అన్న. బాబా మా సీతారాం అయితే చేపలు కొట్టిస్తుండు. మొత్తం దగ్గర ఉండి చేపలు కూర మొత్తం చూసుకుంటుండు. చెప్పు సీతారాం. ఇవి ఏం చేపలు అసలు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే బంగారు తీగలు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సరే, ఆ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే గ్యాప్లో దగ్గర ఉన్న డ్యామ్ దగ్గర కాస్త నీళ్ళల్లో లెగ్స్ వేసి కాస్త చిల్ అవుదామని వెళ్ళాం. అసలే సమ్మర్, వాటర్ చూడగానే ఇంకా ఆగగలమా, దూకేద్దామని ఫిక్స్ అయ్యాం. లింగాల గట్టు దగ్గర దిగుతున్నాం. మెల్ల బ్రో. మనం వర్షాకాలంలో కూడా వచ్చినాం అనుకో, ఈ ఏరియా అంతా ఫుల్ మొత్తం వాటర్ తోటి కవర్ అయి ఉంటుంది అంట ఇదంతా. అక్కడ ఆల్మోస్ట్ ఆ ఇండ్లు కూడా టచ్ అవుతాయంట, ఇండ్లకు కూడా వాటర్ టచ్ అవుతాయంట. ఇంతకుముందు ఆయన వచ్చేదైనా ఆయనే చెప్పిండు. ఇక్కడ వాటర్ ఫ్లో లేదు కాబట్టి ఇప్పుడు చాలా వెహికల్స్ కూడా వచ్చి ఇక్కడనే ఆగినాయి. చిన్న చిన్న స్నాక్స్ అమ్ముతుండ్రు, స్నానాలు చేసుకునేటో స్నానాలు చేస్తుండ్రు. అబ్బా అక్కడ చూస్తే మీకు బర్రెలు ఎంత మంచిగా ప్రశాంతంగా చల్లగా స్నానం చేస్తున్నాయంటే వా. కొత్త ప్లేస్ చూపెడతా అంటుండో, చూద్దాం అదేం ప్లేస్ ఏంది అని. ఇక్కడికి వెళ్ళి నడచడం కూడా చాలా కష్టంగా ఉంది, రాళ్ళతోటి. వామ్మో, తీసుకుపోయి చూపెడతా అన్నాడు. ఏంది బ్రో చెప్పు అంటే చెప్తలేడు. బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ జాగ్రత్తగా ఒడ్డుకు పెట్టి ఫుల్ జాలీగా వాటర్లోకి దిగాం. బ్రో వ్యూ అన్నాడు కదా,
ఆ వ్యూ చూసుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. చిన్న వాటర్ ఫ్లో నెమ్మదిగా ప్రశాంతంగా పోతున్నాయి. మనలు కూడా దిగుతుండ్రు, చల్లగా ఉన్నది తెలుసా ఈ ఎండకి ఇక్కడ నీళ్ళకి. మనమే దిగుదాం అనుకున్నాం కదా వాటర్కి. మన చింటు బ్రో కనిపిస్తుంది కదా, మన చింటు బ్రో కూడా యథార్థంగా దిగిండు తెలుసా. ఎక్కడ దిగిండు అంటే అక్కడ టాన్ శ్రీశైలం డ్యామ్ దగ్గర మన చింటు బ్రో కూడా యథార్థంగా మంచిగా దిగిండు చల్లగా. బ్రోకి కూడా కొంచెం చల్లదనం కావాలంట బ్రోకి కూడా. అసలు ఏమవుతుందో అని ఊహ కూడా లేదు అప్పుడు. కట్ చేస్తే ఒక 5 to 10 minutesలో సీన్ మొత్తం రివర్స్. సడన్గా వాటర్ ఫ్లో పెరిగింది, చాలా ఫాస్ట్గా వాటర్ అయితే మా దిక్కు వచ్చేస్తున్నాయి. మేము కూడా షాక్ అయ్యాం. అంటే ఫుల్ గేట్స్ అసలు ఓపెన్ చేయలేదు, కానీ పక్కనే ఉన్న హైడ్రో పవర్ జనరేటర్ దగ్గర నుంచి చిన్నగా వాటర్ ఫ్లో వస్తున్నాయి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ నుంచే వాటర్ ఫ్లో వస్తుంది. చూస్తే చిన్న ఫ్లోయే, కానీ లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఏంటో అని. అరే మా బ్యాగ్స్ అని ఉరుక్కుంటూ బయటకు వచ్చినాం. అప్పటికే బ్యాగ్స్ మొత్తం తడిచిపోయినాయి, అన్నీ వాటర్లో మునిగిపోయాయి. అప్పుడు అనిపించింది చేపలు తినడం చిల్ అవ్వడం ఏంటో కానీ మా దగ్గర ఉన్న ఫోన్స్ పని అయిపోయిందిరా అని. DJI కెమెరా, మా పవర్ బ్యాంక్స్, కెమెరా బ్యాటరీస్, ఇంకా నా మొబైల్ మొత్తం వాటర్లో తడిచిపోయినాయి. మా వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. బట్టలతో పాటు షూస్, ఇయర్ ఫోన్స్ అన్నీ వాటర్లో ఇందులో కాస్త గుడ్ న్యూస్ ఏంటంటే మా ఫోన్స్, కెమెరా వాటర్ ప్రూఫ్ కావడం వల్ల కొంచెం బతికిపోయాం. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే పవర్ బ్యాంక్స్, ఇంకా మా ఫ్రెండ్ మొబైల్ కెమెరా మొత్తం గట్టిగా డ్యామేజ్ అయిపోయింది. అవి ఇంకా పని చేయలేవు. ఇంకా బట్టలు, షూస్, ఇయర్ ఫోన్స్ గయా అదే ఫ్లోలో వాటర్కి. సో గైస్, నేను చెప్పేది ఒకటే, ఎంజాయ్ చేయండి, కానీ వాటర్ దగ్గర ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండండి. కుకింగ్, ఫన్ అన్నీ ఉన్నా సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఇంతకుముందు శ్రీశైలం దర్శనం వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.